అందరికీ నా నమస్కారాలండి. థర్డ్ క్లాస్ వర్క్బుక్ వర్క్షీట్ 8.8 అండ్ పేజ్ నెంబర్ 126. డెవలప్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ ఆస్మా అండ్ హర్ టీచర్. ఇక్కడ కాన్వర్జేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ రూపంలో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో కొన్ని పదాలు వాటిని ఇక్కడ అమర్చాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే మే ఐ డాష్ అన్నారు. మనం చూసుకుంటే జనరల్‌గా పర్మిషన్ అడిగేటప్పుడు ఒక స్టూడెంట్ టీచర్‌ని మనకు తెలిసిందే. మే ఐ కమ్ ఇన్ అనేది అడగడం జరుగుతుంది. మే ఐ కమ్ ఇన్ అంటే లోపలికి రావచ్చునా? ఈ విధంగా అడిగినప్పుడు పర్మిషన్ యెస్ యూ మే కమ్ ఇన్ అనేది ఆన్సర్ అవుతుంది. లేకపోతే జనరల్‌గా అయితే సైగ చేస్తారు ఓకే అనేసి. ఎందుకంటే వందల మంది అడుగుతుంటారు. ఓకే. యెస్ వై ఆర్ యూ? నెక్స్ట్ అడిగే వై ఆర్ యూ ఇక్కడ ఏంటి? హెల్ప్‌డా? ఎందుకు హెల్ప్ చేసేవా? అసలు ఇక్కడ కుదరదు సెంటెన్స్. ఆర్ తర్వాత మహా వస్తే ఎట్లా వస్తుంది? ఒకటి యాడ్జెక్టివ్ అయినా రావాలి ఆర్ తర్వాత, లేదా ఇంక్ ఫామ్ అయినా రావాలి, లేదా నౌన్ అయినా రావాలి. ఇక్కడ హెల్ప్డ్ అనేది వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ప్యాసివ్ వాయిస్లో రావచ్చు. కానీ ఇక్కడ మనకి సిచ్యువేషన్ చూసుకోవాలి. ఇక్కడ మనం చూడాల్సింది సిచ్యువేషన్, కాంటెక్స్ట్ అంటారు, సందర్భం. వై ఆర్ యూ? హెల్ప్డా, లేటా, కమినా, బ్లైండ్ మ్యానా? వై ఆర్ యూ బ్లైండ్ మ్యాన్ అని అది అడగడానికి కుదరలేదు. సందర్భం ఏంటి? లేట్గా వచ్చారు, మే ఐ కమిన్ అని అడిగాడు, లోపలికి రావచ్చా? ఎందుకని తర్వాతనే వై ఆర్ యూ లేట్ అనేది జనరల్గా జరిగే సందర్భానుసారమైన మాట అనమాట. వై ఆర్ యూ లేట్? ఎస్ వై ఆర్ యూ లేట్? మే ఐ కమిన్ అంటే ఎస్ రావచ్చు, కానీ లేట్ ఎందుకయ్యా? వైల్ కమింగ్ టు స్కూల్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ వైల్ అనేది మీకు కనబడింది అనుకోండి, ఈ విధంగా మోస్ట్ ప్రాబిలిటీ ఏంటంటే వైల్ తర్వాత వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మనం ఇదే సందర్భంలో వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ వాడకుండా ఉండాలంటే వెన్ అనేది యూజ్ చేసేస్తారు. జనరల్గా వెన్ వైల్ ఒకే రకమైన అర్థాన్ని అనేవి ఇస్తాయి, కానీ వైల్ అంటే అదే సమయంలో అనేసి కూడా అర్థం ఇస్తుంది. వైల్ అని ఎప్పుడైతే ఉపయోగిస్తామో వైల్ ఐ వాజ్ కమింగ్ టు స్కూల్, వైల్ ఐ వాజ్ కమింగ్ టు స్కూల్ అనేది ఫుల్ ఫామ్ అనమాట. ఇక్కడ వైల్ కమింగ్ టు స్కూల్ వైల్ వాడినప్పుడు ఈ విధంగా ఇంక్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది మోస్ట్ కేసెస్. ఐ సాయే వైల్ కమింగ్ టు స్కూల్, ఐ సాయే ఎవరిని చూశారు? ఇక్కడ హెల్ప్ని చూడడానికి లేదు, నౌన్ కావాలి, బ్లైండ్ మ్యాన్. ఇక్కడ ఏంటంటే బ్లైండ్ మ్యాన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఐ సాయే బ్లైండ్ మ్యాన్. వాంటెడ్ టు హెల్ప్డా, కమినా? కమిన్ ఇక్కడ వాడేసాం. బ్లైండ్ మ్యాన్ ఏం చేస్తాం? జనరల్గా రోడ్డు దాటే పనిలో ఉండండి, క్రాస్ ద రోడ్, అది మనం రాయడం జరుగుతుంది. బ్లైండ్ మ్యాన్ వాంటెడ్ టు క్రాస్ ద రోడ్. నెక్స్ట్ దెన్ వాట్ డిడ్ యూ డూ? టీచర్ గారు ఏం చెప్పారు? అప్పుడు నువ్వేం చేసావు? ఐ డాష్ హిమ్ టు క్రాస్ ద రోడ్. ఏముంది ఇక్కడ? హెల్ప్డ్, లేట్, కమిన్, బ్లైండ్ మ్యాన్, మిగిలినది హెల్ప్డ్ ఒకటే. అప్పుడు మనం రాస్తాం అనమాట హెల్ప్డ్, HELPED, హెల్ప్. ఐ హెల్ప్డ్ హిమ్ క్రాస్ ద రోడ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ టీచర్. ఈ విధంగా కాన్వర్జేషన్ అనేది ఉందన్నమాట. ఇవి ఏంటంటే జస్ట్ మనకి థర్డ్ క్లాస్ కాబట్టి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఈ విధంగా ఉంది. అండ్ పై స్థాయిలో అయితే మనమే ఓన్గా రాయాల్సి ఉంటుంది. సిచ్యువేషన్ ఇస్తారు. సిచ్యువేషన్ ఇచ్చేసి యూ సా ఏ బ్లైండ్ మ్యాన్, యూ వాంటెడ్ టు హెల్ప్ హిమ్, అండ్ యూ ఆర్ లేట్. ఇక యూ వెంట్ టు స్కూల్, లేకపోతే యూ వెంట్ టు కాలేజ్, దెన్ యూ ఆర్ లేట్, అండ్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్, ఇమాజిన్ యూ ఆర్ ద పర్సన్, హ్యావ్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ టీచర్ అనేసి అట్లా కాన్వర్జేషన్ గురించి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రాయాలి. మే ఐ కమ్ ఇన్, వై ఆర్ యూ లేట్, ఐ సా ఎ బ్లైండ్ మ్యాన్, వాంటెడ్ టు క్రాస్ ద రోడ్, ఐ హెల్ప్డ్ హిమ్ టు క్రాస్ ద రోడ్. ఈ విధంగా అనమాట. జనరల్గా హెల్ప్ అన్నప్పుడు ఐ హెల్ప్డ్ హిమ్ టు క్రాస్ ద రోడ్ రావచ్చు, మామూలుగా ఐ హెల్ప్డ్ హిమ్ క్రాసింగ్ ద రోడ్ రావచ్చు, అలా రావచ్చు. అయితే మేక్ అనే దానికి మాత్రం ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క V1 అనేది ఫాలో అవుతుంది మేక్కి. జస్ట్ ఇంకోటి మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్తాను. ఇక హింట్స్ ఇచ్చారు, దీన్ని బట్టి ఏం చేయమన్నారంటే రాయమన్నారు. ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ చేసేసి సెంటెన్సెస్ కదా ఒక పారాగ్రాఫ్గా మనం రాయాల్సి ఉంటుంది. హింట్స్ లాగా ఇచ్చారు. సమ్ బాయ్స్ ప్లేయింగ్ ఏ రివర్ బై సైడ్, ఏ బాయ్ ఫాల్స్ ఇన్ టు ద రివర్, బాయ్
బాయ్స్ హెల్ప్లెస్, నన్ ఆఫ్ దెమ్ న్యూ. దీన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ ఈ విధంగా హింట్స్ ఇచ్చినప్పుడు అండి మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒకటి ఐడియా ఉంటే చాలు, చాలా చక్కగా అందంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఆ, ఎలా రాయొచ్చు అంటే వన్ డే అని స్టార్ట్ చేసుకోవచ్చు మనకు అవసరమైతే. వన్ డే సమ్ బాయ్స్ ఆర్, మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో లేదా ప్రెజెంట్ టెన్స్లో రాయదలుచుకున్నాం. స్టోరీ ఇప్పుడు బాహుబలి స్టోరీ ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు అది. కానీ చెప్పేటప్పుడు బా హీరో కొడతాడు విలన్ని, కొట్టేశాడు కదా సినిమాలు, ఎన్నోసార్లు కొట్టాడు, ఎన్నోసార్లు షోలు పడి ఉంటాయి, ఎన్నోసార్లు టీవీలో వేసి ఉంటాడు, ఎన్నోసార్లు కొట్టుంటాడు. కానీ మనం ఏంటంటే లైవ్ డెమాన్స్ట్రేషన్ లాగా కళ్ళకి కట్టినట్టు చెప్తాం కాబట్టి ఆ, అక్కడ మనకి ఏం జరుగుతుందంటే అవన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటాం కాబట్టి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లేదా ప్రెజెంట్. వన్ డే సమ్ బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ప్లేయింగ్ ఏ రివర్ సైడ్. ఓకే, ప్లేయింగ్ రివర్ సైడ్. అప్పుడు ఏం జరిగింది? అన్ఫార్చునేట్లీ ఇలాంటి పదాలు వాడుకోవచ్చు, మనం రాసుకోవచ్చు కావాలంటే, లేకపోతే సింపుల్గా అయినా రాయొచ్చు. అన్ఫార్చునేట్లీ ఏ బాయ్ ఫాల్స్ ఇంటూ ఏమైంది? రివర్, నదిలో పడిపోయాడు. బాయ్స్ ఆర్ హెల్ప్లెస్, బాయ్స్ ఏం చేయాలో తోచలా, ఫుల్ స్టాప్. నన్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళ ఎవ్వరికి కూడా, అక్కడ ఉన్నదే రాస్తున్నాను నేను, పెద్దగా ఏమి ఇచ్చేట్లా. ఏ బాయ్ ఫాల్స్ ఇంటూ రివర్ అదే రాసాం. బాయ్స్ హెల్ప్లెస్ అన్నాడు, మనం హెల్పింగ్ వెర్ పెట్టాం. నన్ ఆఫ్ దెమ్ ఏం రాయొచ్చు? న్యూ కాదు, నోస్ అని రాస్తాం. నన్ ఆఫ్ దెమ్ నోస్, ఎవరికి తెలియదు, ఒక్కళ్ళకి కూడా తెలియదు, వాళ్ళు ఒక్కళ్ళకి కూడా నోస్ హౌ టు స్విమ్. టు స్విమ్ అన్నాడు, మనం ఏం చేసామంటే హౌ అనేది ఎలా ఈదాలో ఎవరికి తెలియదు. హౌ టు స్విమ్, ఎలా ఈదాలో తెలియదు. నెక్స్ట్ ఫుల్ స్టాప్ పెట్టాం. ఏ విలేజర్ ఫార్చునేట్లీ అని కూడా రాసుకోవచ్చు. ఏ విలేజర్ కమ్స్ టు హెల్ప్, కాపాడడానికి, లేకపోతే ఏ కమ్స్ టు ద బాయ్స్ హెల్ప్ ఉంది కాబట్టి ఈజీగా మనం బాయ్స్ హెల్ప్ సహాయానికి వచ్చాడు. హీ సేవ్స్ ద, ఏం లేదు అక్కడ ఉన్నదే రాస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, క్యాపిటల్ లెటర్స్ ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్స్ పెడుతున్నాం. దీన్ని ప్రెజెంట్ టెన్స్లో రాయడానికి ప్రయత్నిస్తున్నాం. హీ సేవ్స్ ద డ్రౌనింగ్ బాయ్. సింకింగ్ అన్నా డ్రౌనింగ్ అన్నా ఒకటే, కాకపోతే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే సింకింగ్ అనేది వస్తువుకు వాడతాం, డ్రౌనింగ్ అనేది ప్రాణాలతో ఉన్న మనుషులకి, జంతువులకు, మెయిన్ మనుషులకు వాడతాం. హీ సేవ్స్ ద డ్రౌనింగ్ బాయ్. తర్వాత బాయ్స్ హ్యావ్ థ్యాంక్డ్ ద విలేజర్. ఈ విధంగా మనం హింట్స్ అనేది రాయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వన్ డే అనేది ఊరకు పెట్టుకున్నాం. వన్ డే ఓ రోజు. సమ్ బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఏ రివర్ సైడ్. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు, అన్ఫార్చునేట్లీ ఏ బాయ్ ఫాల్స్ ఇంటూ రివర్, ఒక అబ్బాయి నదిలో పడిపోయాడు. బాయ్స్ ఆర్ హెల్ప్లెస్, బాయ్స్ ఎవరికి కూడా ఎవరు సాయం చేయడానికి వీలు లేకుండా. నన్ ఆఫ్ దెమ్ నోస్ హౌ టు స్విమ్, ఎలా ఈదాలో ఎవడికి తెలియదు. ఏ విలేజర్ కమ్స్ టు ద బాయ్స్ హెల్ప్, అక్కడ ఉన్న ఒక గ్రామీణ విలేజర్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కదా, అక్కడ ఏం చేశాడంటే సాయం చేయడానికి వచ్చాడు. హీ సేవ్స్ ద డ్రౌనింగ్ బాయ్, ఆ మునిగిపోతున్న అబ్బాయిని ఏం చేశాడంటే కాపాడాడు. బాయ్స్ హ్యావ్ థ్యాంక్డ్ ద విలేజర్, ఎవరైతే పల్లెటూరు వ్యక్తికి వాళ్ళు ఏం చేశారంటే ధన్యవాదాలు తెలిపారు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. చాలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక్కటి నేర్చుకుంటే చాలు. అండ్ మనం ఎట్లాంటి సెంటెన్సెస్ అయినా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మెయిన్. ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, మోస్ట్ మనం వాడింది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో తర్వాత వాడేది ప్రెజెంట్ కంటిన్యూస్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎట్లా ఉంటుందంటే టోటల్గా ఈ 3 సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ వస్తే పర్ఫెక్ట్ అనమాట. ఈజీగా దేన్నైనా మనం రాయొచ్చు అనమాట. తర్వాత మనం వర్క్షీట్ 8.9 పేజ్ నెంబర్ 127 చూసినట్లయితే క్యాపిటల్ లెటర్స్ ఫుల్ స్టాప్ అండి. క్యాపిటల్ లెటర్స్ కనుక మనం ఎట్లా పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎట్లా, ఆ రెండు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రెండు మాత్రమే అడగడం జరిగింది వీటిలో. చూద్దాం ఎలా రాయాలో.
చూడండి, స్టార్ట్ చేద్దాం. అబూ అలీ, అలీ అనేది పేరు కాబట్టి అబూ అలీ రాసాం. బాట్ 9 డాంకీస్, 9 డాంకీస్ని కొన్నాడంట. ఓకే, ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టాం? ఇక్కడ ప్రొనౌన్ వచ్చింది. ఎప్పుడైనా సరే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ కనుక మీకు కనబడిందంటే దానికన్నా ముందు మీకు ఫుల్ స్టాప్ ఉండడానికి మోస్ట్ కేసెస్లో ఫుల్ స్టాప్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అబూ అలీ బాట్ 9 డాంకీస్. హీ క్యాపిటల్ లెటర్ ఎందుకు పెట్టాం? ఫుల్ స్టాప్ తర్వాత వచ్చేదాన్ని క్యాపిటల్ లెటర్ పెడతాం. తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ ఏదైతే ఉంటాయో వస్తాయో వాటికి సంబంధించి ఇన్వర్టెడ్ కామర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెడతాం, గుర్తుపెట్టుకోండి. అట్లానే ఆశ్చర్యార్థకాలు వాడిన తర్వాత లెటర్ కూడా మనం ఏం చేస్తాం? క్యాపిటల్ లెటర్ పెడతాం. అవి గుర్తుంచుకోండి. ఈ శాట్ అనే డాంకీ. ఓకే, ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టాం? తర్వాత అదర్స్ అనేది వచ్చేది. అదర్స్ ఫాలోడ్ హిమ్, అదర్స్ ఫాలోడ్ హిమ్. ఓకే, ఇక్కడ మనం ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టాం? ఇక్కడ చూడండి, మనం చెప్పుకున్న ఐ, వి, యు, దే, హీ, షీట్ వచ్చింది కదా, హీ. అందుకనమాట హీ క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి, హెచ్ క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి. హీలో హీ స్టాప్డ్ టు కౌంట్ ద డాంకీస్. ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టాం? నెక్స్ట్ హీ వచ్చింది చూడండి, హీ వచ్చిందా కాబట్టి హెచ్ క్యాపిటల్ లెటర్ పెట్టుకుంటాం. He could find only 8 of them. ఓకే, నెక్స్ట్ ఫుల్ స్టాప్ పెట్టాం. ఎందుకు? నెక్స్ట్ ఓకే పెట్టాం. తర్వాత హిస్ ఫ్రెండ్ మూసా. మూసా అనేది ఇక్కడ నౌన్ అనమాట. దానికోసం మనం ఏం చేయాలంటే హీస్ ఫ్రెండ్ మూసా, his friend Musa helped him to find the missing donkey. అబూ వాజ్, ఎందుకు అబూ మనం క్యాపిటల్ లెటర్ పెట్టామంటే ప్రాపర్ నౌన్ కాబట్టి. అబూ వాజ్ సిట్టింగ్ ఆన్ ఇట్. ఓకే, ఈ విధంగా ఏంటంటే అబూ అలీ, ఇక్కడ మనం చూసినట్లయితే అబూ అలీ క్యాపిటల్ లెటర్ ఏంటంటే అబూ అలీ బట్ 9 డాంకీస్, 9 గాడిదలను కొన్నాడు. ఈ శాట్ అనే డాంకీ ఒక గాడిద మీద కూర్చున్నాడు. అదర్స్ ఫాలోడ్ హిమ్, మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. ఈ స్టాప్ టు కౌంట్ ద డాంకీస్, తర్వాత 9 గాడిదలు కొన్నాడు కదా, ఇప్పుడు ఏంటంటే కౌంట్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఓన్లీ 8 మాత్రమే కనబడుతున్నాయి. అప్పుడు అతని ఫ్రెండ్ అయిన మూసా ఏం చేశాడంటే అతనికి మిస్ అయిన ఏదైతే గాడిద ఉందో దాన్ని కనుక్కోవడానికి సహాయపడ్డాడు. ఏంటంటే అబూ దాని మీద కూర్చొని మిగతా వాటిని కౌంట్ చేస్తున్నాడు, అందుకే 8 వచ్చినాయి. అదిగో నువ్వు కూర్చున్నది. కొన్నిసార్లు మనకు అట్లానే జరుగుతుంది అనమాట. కొన్నిసార్లు జేబులోనే ఏదో వస్తువుని ఇల్లంతా ఎదుగుతూ ఉంటాం కదా, అట్లానే ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనం చేసిన చిన్న టెక్నిక్ ఏం లేదు. మనం ప్రొనౌన్ ఏదైతే ఉందో ఐ, వి, యు, దే, హీ, షీట్ వచ్చినప్పుడు కొంచెం అలర్ట్ అయిపోయి ఒకసారి ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ని కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనం సెంటెన్స్ స్ట్రక్చర్ని కూడా గమనించాలి. సబ్జెక్ట్ మోస్ట్ అర్థమైపోతుంది మనకి. ఐ, వి, యు, దే, హీ, షీట్ కనబడంగానే దాని ముందు ఫుల్ స్టాప్ ఉంటుంది అనేసి. ఒకవేళ మీకు డౌట్ ఉన్నప్పుడు స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ అనే దాన్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అనేది. సబ్జెక్ట్ హీ ఉందనుకోండి సబ్జెక్టు, శాట్ ఉందనుకోండి వెర్బు, అనే డాంకీ అనేది ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్లో ఆ విధంగా అవుతుంది అనమాట. ఈ విధంగా ప్రతిదీ కూడా మనం ఈజీగా ఇక్కడ చూడండి, అబూ అలీ సబ్జెక్టు, బాట్ వెర్బ్, 9 డాంకీస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆ విధంగా మనం గమనించుకోవాలి. అప్పుడు ఈజీగా మనం వీటిని పంక్చువేషన్ని చేయగలం. ఇంతటితో 3rd క్లాస్ వర్క్ బుక్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇంతటితో మీకు గనక పీడిఎఫ్ కావాల్సి వస్తే అండ్ మీకు డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. టోటల్గా ఇన్స్టా మోజో లింక్
అక్కడ నుంచి మీరు ఏవైతే ఉన్నాయో సెకండ్, థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ కానివ్వండి, అలానే ఎస్ఏ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కానివ్వండి, నేను రాసుకున్న సైకాలజీకి సంబంధించిన నోట్స్ నేను రాసుకున్నది ఎగ్జాంపుల్ కోసం ఇవ్వడం జరిగింది. మొత్తం సైకాలజీ ఏమి ఉండదు. నేను ఎలా ప్రిపేర్ అయ్యానో తెలుసుకోవడానికి మాత్రం ఇది. దయచేసి గమనించండి. ఎస్జిటి ఇంగ్లీష్ మెథడాలజీ కానివ్వండి, 7th, 8th, 9th, వీటికి 10th సంబంధించి మొత్తం టెట్కి సంబంధించిన పూర్తి సిలబస్ అనేది కేవలం గ్రామర్ మెయిన్ పాయింట్స్ ఏవైతే అవసరమో అంతవరకే నేను ఎట్లా అయితే వివరించానో ఆ యూట్యూబ్ వీడియోస్లో అదే పీడిఎఫ్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి 7 సెమిస్టర్ 1 and 2 గ్రామర్ ఆన్సర్స్ అవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక మీరు కనుక బ్లాగ్లో అయితే టాపిక్ వైజ్ చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. ప్రతి టాపిక్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి టాపిక్ని కూడా ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్ అవసరమైతే టెక్స్ట్ బుక్ వైజ్ ప్రిపేర్ అవ్వచ్చు, లేదా టాపిక్ వైజ్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్స్ అండి. ఇంత చివరి వరకు మీరు విన్నారంటే చాలా ఓర్పు సహనం అనేది మీకుందని అర్థం.